రైతులకు ఒక్క ఎకరం కూడా ఇబ్బంది లేకుండా సాగు చేసేందుకు వీలుగా కాలువల పూడికలు తీయడం జరుగుతుందని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో కాలువల పూడికల తీతను పరిశీలించారు. ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రైతుల పంట పొలాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కాలువల పూడికలను ఎంత ఖర్చైన ప్రభుత్వం, ప్రైవేటు వారి సహకారంతో కాకినాడ రూరల్ మండలం, కరప మండలంలో వేగవంతంగా కాలువల పూడిక తీతను చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎకరానికి 50 బస్తాల పైన పండే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాల రైతులకు సహాయ సహకారాలతో ముందుకు వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్, జనసేన పార్టీ అధ్యక్షులు పెంకే కిషోర్, కోఆర్డినేటర్ వానపల్లి వెంకటరమణ, మాజీ సర్పంచ్ కాకరపల్లి కృష్ణ, కూటమి నాయకులు పిల్లి వీరభద్ర, కాకరపల్లి రాఘవ, రైతులు గొల్లపల్లి వెంకటరమణ, భీమబత్తుల అప్పారావు, పెంకే రాజు, వీఆర్ఓ శివరామకృష్ణ, ఎస్ఐ మూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ మా పార్టీ అధ్యక్షులు, అట్లాగే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ఈవేళ ఇరిగేషన్ కాలంలో మెరుగుపరుచుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క చోట కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అదే కాకుండా చుట్టుపక్కల రైతుల్ని, పెద్దల్ని కూడా అడిగి, మిషన్లు కూడా అడిగి ఇవాళ, ఎందుకంటే గత చెప్తా ఉన్నారు కదా 20 సంవత్సరాల నుంచి ఈ కాలం ఎవరు తవ్వేలేదని. అభివృద్ధి చెందుతున్న కాకినాడ ఇది. ఇక్కడ పచ్చడి పొలాల్ని SEZ పేరిట వీళ్ళందరి దగ్గర అక్విజిషన్ చేసేసి వదిలేశారు. దీని మీద డెవలప్మెంట్ చేయలేదు, ఈ రైతుల్ని సాగు చేసుకునేవాలేదు, వాళ్ళ రైతులకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదు. ఏ రోజు ఇవ్వకుండా ఇప్పటిదాకా వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏం పెట్టినా ఏం చేసినా అది వేరే అంశం. ఆ అంశం మీద అయితే మటుకు మేము త్వరలో గట్టిగా ఇక్కడ రైతులందరూ కూడా పోరాడడానికి సిద్ధమవుతా ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే మటుకు రైతులకు మద్దతుగా అయితే మేము ఉంటాం. మళ్ళీ చర్చల ద్వారా దీన్ని సఫలం చేసి తీసుకొస్తామని చెప్పి చెప్తాను. అట్లాగే ఈ కాలంలో ముఖ్యంగా ఎక్కడికన్నా సరే డ్రైన్ అవుట్ అంటూ లేకపోతే వరద వస్తే చేలు మునిగిపోతూ ఉన్నాయి. తర్వాత చేలుకి మళ్ళీ ఎమ్యునరేషన్ రాసుకుని కాంపెన్సేషన్లు ఇచ్చుకుని ఎన్ని ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటి తతంగం సాగుతూ ఉంది ఇంతకాలం. అది కాకుండా ముందే డ్రైన్స్ పూర్తిగా తవ్వి వాటిని కిందకి దిగి పెట్టుంటే ఒక ఎకరం కూడా మొలగనప్పుడు రైతు చేస్తుంది. కొన్ని రైతు లేని చోట కూడా చాలా చోట్ల చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది డెవలప్ చెప్తున్నటువంటి కాకినాడ. దీనికి కాకినాడ చూసాం. కాకినాడలో వేళ వర్షం వస్తే అందులో నీరు బయటకు వెళ్ళాలంటే 3-4 గంటల పైన మునిగిపోయి ఉంటున్నాం. జనజీవనం స్తంభించిపోతూ ఉంది. అసలు డ్రైన్లే సరైన రీతిలో చేయలేదు. కాలువలో పూర్తిగా మన గోదావరి కాలంలోనైతే ప్రతి చుక్క నీరు ఎక్కడన్నా కాకినాడలో పడితే అది గోదావరి కాలంలోకి వెళ్ళిపోయి ఉప్పుటేరులో కలిసేది. దాన్ని అది ఎక్కడంటే గోకులం, ఇక్కడ మన అచ్చిపేట సెంటర్ దగ్గర గోకులమా అక్కడి నుంచి గోకుల్ గార్డెన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేటువంటి కాలంని పునర్నిర్మాణం చేపెడతామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని ఎంత పెద్దవారడ్డు వచ్చినా సరే దాన్ని ఆ కాలం చేస్తే అది ఆ కాలం చేస్తేనే కాకినాడకి శ్రీరామ రక్షది. కూడా ఫ్యాక్టరీ యజమాన్యాలకు కూడా చెప్తా ఉన్నాం. చాలామంది చెప్పాం ఇప్పటికే, మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా చెప్తాం. త్వరలో వాళ్ళతో కూడా మీటింగ్ వేస్తాం. ఇరిగేషన్ స్టాఫ్ ఎవరైతే డ్రైనేజ్ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా ప్రతి కాలువ అవుట్లెట్స్ కూడా తీసుకొని ఎక్కడెక్కడ డ్రాయింగ్స్ తెమ్మని చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన తర్వాత ఆ యజమాన్యంతో కూడా మాట్లాడి ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం, ఆ నీరు బయటికి వెళ్ళిపోవాల్సిన అవసరం. ఎవరికైనా సరే మరుగు మన దగ్గర పెట్టుకోలేము, మనిషి బాడీలో కూడా మరుగు పెట్టుకోలేము, బయటికి పంపాల్సిందే. అట్లాంటి మరుగుని ఎట్టి పరిస్థితిలో బయటికి పంపాల్సిన అవసరం ఉంది.